ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ ఇస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్న. ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 things ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద, అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు. తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ మార్కెట్లో ₹5, ₹5.30 మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక 6 సంవత్సరాలు, 4 నుంచి 5 సంవత్సరాలు పడతాయి అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే 8 నుంచి 9 రూపాయలు ఒప్పందం చేస్తే పడుతుంది. ఇప్పుడు ఏమన్నారు ఎన్టీపీసీ వాళ్ళు? ₹7 అంటుండ్రు, కట్టుడు అయిపోయే వరకు ఇంకా పెరిగి ₹8 అవుతుంది అంటుండ్రు. మరి రామగుండంలో మీరు ప్రతిపాదించిన పవర్ ప్లాంటు 800 మెగావాట్లకు 10,880 కోట్లు అవుతుందని నిన్న డిపిఆర్ క్యాబినెట్ ముందు పెట్టిండ్రు. ఒక యూనిట్కి ₹8 అవుతుంది. ఈ 800 మెగావాట్లు కట్టడానికి 10,880 కోట్లు కావాలి అన్నారు. నిజం రేవంత్ రెడ్డి మాటల్లోనే ఇది పూర్తి కావాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది కదా. 5-6 ఏళ్లలో ఈ 10,880 కోట్లు కాస్త పెరిగి 14-15 వేల కోట్లు అవుతుంది కదా. ల్యాండ్ కొనాలి, ఎఫ్జీడీ పెట్టాలి. మీరు ఇంకో 5-6 ఏళ్ళు కట్టే వరకు ఈ 10,880 పోయి 15,000 కోట్ల రూపాయలు అవుతుంది. 15,000 కోట్లు అయితే ఒక యూనిట్ ఎంత అవుతుంది? ₹10 ఒక యూనిట్ కరెంట్ వస్తుంది. మరి ₹5కే మార్కెట్లో దొరుకుతుందని అసెంబ్లీలో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మరి ₹10 యూనిట్ చొప్పున రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నావు? ఇంత అన్యాయమైన ప్రాజెక్టు మా నెత్తిలో పెట్టి మాకు అన్యాయం చేస్తుంది మా జిల్లా. పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీని మీద తప్పకుండా రేపొద్దున లీగల్గా పోతాం. దీని మీద ఇప్పటికీ రోజు చర్చలు నడుస్తున్నాయి ఆల్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్లో. థర్మల్ ప్లాంట్, నో మోర్ థర్మల్ ప్లాంట్స్ అని. అదే నా స్టాండ్. పార్టీ కూడా ఒప్పిస్తుంది. 800 మెగావాట్ల కెపాసిటీ గల యూనిట్ 2ని జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్లోని పైలాన్ను ఆవిష్కరించారు. ఎంత జోక్ ఉంది. ఆ రోజు ఏం మాట్లాడిండు? నో మోర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వరల్డ్ వైడ్ థర్మల్ పవర్ ప్లాంట్లే వద్దంటున్నారు. మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము వచ్చినాక దీన్ని మూసేస్తా అన్నాడు. ఇప్పుడేం చేసిండు? అధికారంలో రాగానే 7th డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి ఎంబడబోయిండు. మొదటి యూనిట్ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించిండు, కొబ్బరికాయ కొట్టిండు.